గారి గొప్ప కార్యాలు ఘన కార్యాలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేక మంది బీసీలను జైలుకు పంపిన మహాగణుడు శ్రీనివాస్ గౌడ్. ఈ గొప్ప నాయకుడు ఏం చేసిన ఘనత, ఈయన ఒక సొసైటీలను ఏ విధంగా నాశనం చేయడం జరిగింది అనేది ఒకసారి మనం గమనిస్తే, ఎందుకంటే కేసీఆర్లకు తొత్తులుగా వివరించిన శ్రీనివాస్ గౌడ్ వ్యవస్థల్ని మొత్తం నాశనం చేయడం జరిగింది. పాలమూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడడం జరిగిందని కోణంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అనేక అక్రమాలకు పాల్పడడం జరిగిందని కోణంలో గతంలో అనేక పత్రికలు టీవీలో వార్తలు రావడం జరిగింది. కానీ అధికారం వాళ్ళది ఉండే కాబట్టి వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఎవరు తీసుకోలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా వీళ్ళపైన విచారణ జరిపించాలి ఇద్దరు అన్నదమ్ముల పైన. అయితే అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్ గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కారు అయిన సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోనని ఆరోపణ. నగరం నడిబొడ్డున నాంపల్లిలోని కార్ల చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తులు లీజుకు తీసుకున్న టీజీఓ గృహకల్ప భవనంలో ఫర్నిచర్ తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోని తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రేపు సామాజిక రాజీనామాలు చేస్తామంటూ టీజీఓ జనరల్ సెక్రటరీ పేర్కొనడం జరిగింది. ఉద్యోగ సంఘాలని మొత్తం కేసీఆర్ తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిరు. అందుకోసమే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎవరైతే అందరు ఉన్నారో ఉద్యోగ సంఘాలు అంటే అనేక విభాగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనేక ఇబ్బందులకు ఇబ్బందులకు గురి కావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు, గతంలో టీడీపీ పాలించినప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో శ్రీనివాస్ గౌడ్ లాంటి తొత్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘాల నాయకులుగా వెలుగొందుతూ ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ వాళ్ళ కమిషన్లు ఇస్తూ వాళ్ళ కాలబేరాలను కుదిరించుకుంటూ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేలు చేస్తూ ఉద్యోగస్తులందరినీ కూడా నరకయాతన అనుభవించేలా చేయడం జరిగింది. అయితే టీజీఓ సంఘాన్ని ఏ విధంగా నాశనం చేయడం జరిగిందో శ్రీనివాస్ గౌడ్ దానికి సంబంధించిన వార్త వచ్చింది. ఉద్యోగ సంఘం అంటే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయాలి, పదోన్నతులు పీఆర్సీ అమలుకు పాటుపడాలి, ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి, బదిలీలో కౌన్సిలింగ్ లో ఉద్యోగులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలి, ఇంక్రిమెంట్లలో లోపాలు పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగులపై పనిభారం పడకుండా ఎప్పటికప్పుడు ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేలా చొరవ తీసుకోవాలి. కానీ ఇవన్నీ వదిలేసి రాజకీయాలు చేయడం, పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఒక పార్టీకి వత్తాసు పలకడం, ఎన్నికల సమయంలో మందు డబ్బు పంచేందుకు ఉద్యోగులను వాడుకోవడం ఇదేమని ప్రశ్నిస్తే ఇలా ఏసీబీకి పట్టిస్తామని బెదిరించడం, నాన్ ఫోకల్ ఏరియాల్లో బదిలీలు చేయడం, వేధించడం, అయిన వారికి అడ్డదారులు పదోన్నతులు కల్పించడం, ఇలా అడ్డమైన పనులు చేసే ఏ ఉద్యోగ సంఘం సభ్యుల మన్ననలు పొందలేదు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ ఈ అవలక్షణాలన్నిటితో కూనరిల్లుతోందనే ఆగ్రహం వ్యక్తమవుతుంది. సంఘం బైలాస్ ను తుంగలో తొక్కి రికగ్నైజేషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్స్ రోజా నిబంధనలు కాలరాసి స్వప్రయోజనాలే పరమావధిగా దశాబ్ద కాలం పాటు విచ్చలవిడిగా వ్యవహరించిన ఈ సంఘ శక్తులపై సభ్యులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిఏడి సెక్రటరీ కూడా ఈ అంశంపై సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడం జరిగింది. నిబంధనలు తోసిరాదని, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏ విధంగానూ ప్రాతినిధ్యం పెద్దరికం వహించడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే టీజీఓ సంఘానికి ఆదుడైన శ్రీనివాస్ గౌడ్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినా తనని చైర్మన్ గా ఎంపిక చేస్తూ 2014 మార్చి 8న ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసిందని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. కానీ రోజా నిబంధనల ప్రకారం ఈ తీర్మానం చెల్లదని, పదవి విరమణ చేసిన వ్యక్తి ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడు కాదని 2014 మార్చి 10 నుంచి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి కాదని సర్కారు స్పష్టం చేసింది. సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అలా తీర్మానం చేసి ఉంటే తీర్మాన కాపీని పంపాలని జిఏడి సెక్రటరీ పదే కోరిన టీజీఓ ఆ కాపీని అందజేయలేదు. మరోవైపు అధికార పార్టీలో చేరిన శ్రీనివాస్ గౌడ్ ఈ నిబంధనలన్నింటినీ బేఖాతరు చేస్తూ 10 ఏళ్ల పాటు టీజీఓ సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నడిపించారని, ఆయన ఇష్టాల మేరకే సంఘం పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
వాస్తవానికి ఈసీ కమిటీ తీర్మానం చేసినట్లుగా చెప్తున్న రోజున శ్రీనివాస్ గౌడ్ రాజీనామా మీద సమావేశం జరిగింది తప్ప ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేయలేదని సంఘంలో నాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వానికి అప్పట్లోనే తెలిపారు. ఇక చదరపు అడుగు రూపాయి అద్దెతో సంఘం ముసుగులో హౌసింగ్ బోర్డు ఇంజనీరింగ్ కార్యాలయం నుంచి నాంపల్లి గృహకల్ప భవన్ బ్లాక్ 2లో 1, 2, 3 అంతస్తుల్లో ఒక్కో అంతస్తులో 2960 చదరపు అడుగుల లెక్కల చొప్పున 8880 చదరపు అడుగులు 33 సంవత్సరాలకు లీజు ఒప్పందం చేసుకున్నారు. 25/6/2013 నుంచి 24/6/2046 వరకు చదరపు అడుగుకు నెలకు ₹1 అద్దె, ఏటా 10% పెంపుతో ఈ ఒప్పందం జరిగింది. కార్యాలయం అవసరాల కోసం ప్రభుత్వం ఫర్నిచర్ సహా భవనాన్ని అప్పగించిన ఫర్నిచర్ పేరుతో నిధులు సేకరించారని ఏలూరు శ్రీనివాసరావు ఆరోపించారు. చాలా ఏళ్లుగా లీజు మొత్తం నీటి పన్ను సైతం చెల్లించలేదని సిఎస్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అద్దె ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా ఆ భవనంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ ఇష్టాల మేరకు మార్పులు చేశారని 3వ అంతస్తులో తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. దాని ద్వారా యువతకు గ్రూప్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని, మహిళల స్వయం ఉపాధికి బాటలు వేస్తామని, గ్రంథాలయాలు నిర్వహిస్తామని ట్రస్ట్ ఒప్పందంలో రాసుకున్నారంటే సంఘంలో ఉండేదంతా గెజిటెడ్ ఆఫీసర్లే, వారి జీతభత్యాలు భారీగానే ఉంటాయి. మరి ట్రస్ట్ ద్వారా శిక్షణ ఎవరికి ఇస్తారో, ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారో అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. నిజానికి నాంపల్లి అంటే నగరానికి నడుబొడ్డున ఉండే అత్యంత ఖరీదైన ప్రాంతం. అక్కడ కార్యాలయాలకు భారీ అద్దెలు ఉంటాయి. అలాంటి చోట దాదాపు 9000 చదరపు అడుగులు టీజీఓ కార్యకలాపాల కోసమంటూ తీసుకొని అంత స్థలం అవసరం లేకపోవడంతో దాన్ని అట్టి పెట్టుకునేందుకు ట్రస్టును ఏర్పాటు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడుగడుగున ఉల్లంఘనలే. టీజీఓ ఏర్పాటు చేశాక ప్రభుత్వ సభ్యత్వ నమోదు ఈనాటికి అసంపూర్తిగానే ఉండిపోయింది. రోజా నిబంధనల ప్రకారం ఆఫీస్ బేరర్స్ ఎంపిక కోసం 10 ఏళ్లలో ఏనాటి నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే అమలు చేశారు. 2011లో నమోదు ప్రక్రియ మొదలై అక్కడే ఆగిపోయిందని, నచ్చిన వారిని ఆఫీస్ బేరర్లుగా ఎంపిక చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏలూరు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం బైలాస్ ప్రకారం స్టేట్ కమిటీలో 7 సభ్యులకు మించి ఉండకూడదు. జిల్లా కమిటీల ఏర్పాటు శాఖల వారీగా సంఘాల ఏర్పాటు చేయకూడదు. వీటిలో ఏ నిబంధనలు పాటించలేదు. 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం, 30 శాఖల్లో సంఘాలు ఏర్పాటు చేయడం, ప్రతి శాఖలో 20 మంది ఆఫీస్ బేరర్లను ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫీస్ బేరర్లు ప్రభుత్వ నిబంధనలు పెడచెవిన పెట్టి మంత్రి ఆనాటి అధికార పార్టీ అండదండలతో అడ్డగోలుగా పదోన్నతులు, పోస్టింగ్లు ఇప్పించే వ్యవస్థగా సంఘాన్ని మార్చారని లేఖలో వెల్లడించారు. అలాగే బైలాస్ ప్రకారం సంఘం కార్యకలాపాలపై ఏటా ఆడిట్ జరగాలి. బ్యాంకు లావాదేవీలను సంఘం ఎప్పటికప్పుడు బయట పెట్టాలి. కానీ ఇవేమీ పారదర్శకంగా జరగలేదని ఉద్యోగులు చెబుతున్నారు. రాజీనామా చేసిన ఉద్యోగి చైర్మన్ గా ఉండడానికి అర్హుడు కాదంటూ 2014 మే 3న ప్రభుత్వం ఇచ్చిన జీవోను 1744లోనే అప్పటి టీజీఓ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘానికి ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు అవకాశం కల్పించాలని సిఎస్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చేసిన అవినీతి అక్రమాలు కావచ్చు, సంఘాన్ని సర్వనాశనం చేసిన క్రమంలో ఈరోజు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పేర్కొనడం జరుగుతుంది. టీజీఓ ఉద్యోగ సంఘం సంక్షేమం కోసం పనిచేసింది సంఘం జనరల్ సెక్రటరీ సత్యనారాయణ దొంగ మాటలు మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ వ్యవహార తీరు గతంలో అనేక సార్లు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయినా కూడా ఆయన తీరు మార్చుకోలేదు. అందుకోసమే తుక్కుగా ఓడిపోవడం జరిగింది. ఈయన పెద్ద కేటీఆర్ కు తొత్తుగా ఉండే వ్యవస్థలను నాశనం చేసి ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు బీసీ నాయకుడు అని చెప్పుకునే ఈ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక బీసీల పైన కేసులు నమోదు చేయడంతో పాటు అనేక మంది స్టేషన్లకు పంపిన మహాగణుడైన మహాఘటికుడైన